అందరికీ నమస్కారం. నేను మీ నాగలక్ష్మి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ తో మేము ముందుకు వస్తున్నానండి. ప్రతి ఒక్క అన్నదమ్ములు మీ అక్క చెల్లెలకి ఈ వీడియోని షేర్ చేసి సేవ్ చేయగలరు. గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం, ఆడపిల్లలు ఎక్కడికైనా వెళ్లాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే కొంతమంది స్వార్థపరులు వాళ్ళ మనీ ఎర్నింగ్స్ కోసం ఆడపిల్ల మాన ప్రాణాలని పణంగా పెట్టేస్తున్నారు అన్నమాట. హిడెన్ కెమెరాస్ ఎక్కడ పడితే అక్కడ. సో వాటిని డిటెక్ట్ చేసుకోవాలి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో నేను అందుకే ఈరోజు ఈ వీడియో మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా హోటల్లో స్టే చేయాలనుకున్నప్పుడు ఆ హోటల్ వాళ్ళు కనుక మనల్ని ఎటువంటి ఐడెంటిటీ ఇవ్వకుండా మనకి రూమ్స్ అలాట్ చేశారంటే మాత్రం ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఖచ్చితంగా మన ఐడెంటిటీతోని మన నేమ్స్ ని ఎంటర్ చేయించి దాంతో మీరు రూమ్స్ అలాట్ చేయించుకుంటే అప్పుడు లీగల్లీ సేవ్డ్ అనమాట, సేఫ్ జోన్ లో ఉన్నట్లు. సో నెక్స్ట్, మనకి ఎక్కడైనా అనుకోకుండా వాష్రూమ్స్ కి కానీ అలా వెళ్ళినప్పుడు మీకు ఎక్కడైనా డౌట్ వస్తే ఇమీడియట్లీ అక్కడ లైట్స్ ఆఫ్ చేసేసి మన సెల్ ఫోన్ లో ఉన్నటువంటి టార్చ్ లైట్ ని ఆన్ చేసేసి మొత్తం ఒకసారి స్కాన్ చేస్తే మీకు ఎక్కడైనా రెడ్ లైట్ కనుక బ్లింక్ అవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ హిడెన్ క్యామ్ ఉన్నట్లే. సో ఐడెంటిఫై చేసి ఇమీడియట్లీ మీరు పోలీస్కి, దగ్గరలో ఉన్న పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వచ్చు. అలాగే ఇంకొక ప్రాసెస్ కూడా ఏంటంటే, మన సెల్లోనే, మన మొబైల్లోనే ఒక యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళిపోయి, యాప్ వచ్చేసి హిడెన్ కెమెరా డిటెక్టెడ్ యాప్ అన్నమాట. సో దాన్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసేసుకొని, డౌన్లోడ్ చేసిన తర్వాత డిటెక్టెడ్ వైడ్ కెమెరా అని ఉంటుంది. దాంతో టచ్ చేసిన తర్వాత మీకు ఏం చేస్తుందంటే మొత్తం అంతా రూమ్ అంతా స్కాన్ చేస్తుంది. ఆఫ్ చేయండి, లైట్స్ ఖచ్చితంగా ఆఫ్ చేయండి. సో అప్పుడు ఎక్కడైతే మీకు హిడెన్ కెమెరా ఐడెంటిఫై అవుతుందో అక్కడ మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా దాన్ని సైరన్ అలారం అనేది మోగుతూ ఉంటుంది. సో అప్పుడు మీరు అక్కడ హిడెన్ కెమెరా ఉన్నట్లు తెలుస్తుంది అన్నమాట. సో ఇలాంటివన్నీ జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటూ, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ, అలాగే సేఫ్ జోన్ లో ఉంటూ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ సేఫ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్, నమస్తే.